హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ మధ్య నుండి వీడియోస్ చేయట్లేదు. నేను లాంగ్ వీడియో చేసి 2 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి మళ్ళీ చేయలేదు. రెండో ఛానల్ పెట్టిన తర్వాత ఇంకా లాంగ్ వీడియో చేయడం మానేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నానండి. ఈరోజు నేను చికెన్ లివర్ కూర వండుతున్నాను. చికెన్ లివర్ అండి ఇక్కడ మాకు బెంగళూరులో బాగా దొరుకుతుందండి. చికెన్కి దానికి కేజీకి 100 రూపాయలు, 120 తేడా ఉంటుంది. పెద్ద ఎవరు ఇక్కడ కొనుక్కోరండి, మరి తినరు అనుకుంటా, చాలా ఎక్కువ ఉంటుంది. పావు కేజీకి ఎక్కువ అండి చికెన్ లివర్. పావు కేజీలో సగం చికెన్ తీసుకున్నాను. నీట్గా 5-6 సార్లు కడిగేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు వేసి ఉడికించుకోవాలండి. లేదా నీసు వాసన ఉంటుంది కాబట్టి ఉడికించుకోవాలి. తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, స్టవ్ మీద కళాయి పెట్టి 5-6 స్పూన్లు నూనె పోసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకునండి. తర్వాత కరివేపాకు, ఒక అర స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ మగ్గిన తర్వాత అండి నీళ్ళన్నీ వంపేసుకునండి. అప్పుడు ఆ చికెన్ వేసుకోవాలి. బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకుని పేస్ట్ వేసుకున్న తర్వాత అండి ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత అండి 2 స్పూన్లు కారం వేసుకుని బాగా కలిసిలా కలుపుకోవాలి. రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక అరగంట ఉడకనివ్వాలండి. ఒక అర స్పూన్ పసుపు, సరిపోయేంత ఉప్పు వేసి బాగా కలిసిలా కలుపుకొని చెక్క, లవంగ మొగ్గ, సోంపు, జీలకర్ర, చికెన్ మసాలా పొడి వేసుకునండి. దింపే ముందు కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయింది. చూస్తారు కదండి, చికెన్ లివర్ చికెన్ కూర. బాయ్ అండి.